ఏడవ తరగతి తెలుగు 5వ పాఠం పద్య పరిమళం. దీనిలో రెండవ భాగంగా మరి 4, 5, 6 పద్యాలను గురించి తెలుసుకుందాం అండి. మొదటి భాగంగా 1, 2, 3 పద్యాలను మనం గతంలో చెప్పుకున్నాం. 4వ పద్యం నుంచి మరి ఇప్పుడు రెండవ భాగంగా చెప్పుకుందామండి. ఇది కాళికాంబ సప్తశతి అనేటువంటి శతకం నుంచి ఇవ్వడం జరిగింది. రచయిత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. ఈ పద్యాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. విద్యార్థులందరికీ మంచి చక్కగా అవసరమైన పద్యం అన్నమాట. పరుల తిట్టనోరు పాప పంకిలమౌను, పెద్దలను నుతింప శుద్ధియగును, నోటి మంచితనము పాటించు సుజ్ఞాని, కాళికాంబ హంస కాళికాంబ. పరుల తిట్టనోరు పాప పంకిలమౌను, పెద్దలను నుతింప శుద్ధియగును, నోటి మంచితనము పాటించు సుజ్ఞాని, కాళికాంబ హంస కాళికాంబ. పరుల తిట్టనోరు పాప పంకిలమౌను. పరులు అంటే ఇతరులు అని అర్థం. పరులు అంటే ఇతరులు అని అర్థం. ఇతరులను తిడితే, తిట్టడం అంటే నిందించడం. ఇతరులను మనం నిందిస్తే, తిడితే అలాంటి నోరు, ఇతరులను తిట్టేటువంటి, ఇతరులను ఇరుగు పొరుగు వారిని తిట్టేటువంటి నోరు పాప పంకిలమవును. పాప పంకిలం. పంకిలం అంటే బురద. బురద తెలుసు కదా, బురద ప్రదేశం. పాప పంకిలమవును అంటే బురద ప్రదేశంలాగా మన నోరంతా కూడా చెడ్డదై, పాపము కలిగినదై పోతుంది. ఇతరులను మనం తిడితే మన నోరు పాపముతో నిండుకుంటుంది. పెద్దలను నుతింప శుద్ధియగును. నుతించడం అంటే స్తోత్రించడం లేదా పొగడటం. పెద్దవాళ్ళని గౌరవిస్తే, పెద్దలను పొగిడితే లేదా గౌరవిస్తే అప్పుడు మన నోరు శుద్ధి అవుతుంది. అంటే మేలవుతుంది, పవిత్రమవుతుంది. శుద్ధి అవటం అంటే పవిత్రం. తిడితేనేమో పాపం అవుతుంది, పొగిడితేనేమో లేదా కీర్తిస్తేనేమో పవిత్రమవుతుంది. జాగ్రత్తగా గమనించండి. నోటి మంచితనము పాటించు సుజ్ఞాని. మంచి జ్ఞానము కలిగిన వాడా, నోటి మంచితనాన్ని పాటించు. అంటే మన నోరును, మన నాలుకను ఎలా వినియోగించాలో తెలుసుకొని వినియోగించు, మంచిగా ఉపయోగించు అని దాని యొక్క భావం. మన నాలుకను మంచిగా ఉపయోగిస్తే, అందుకని ఒక సామెత కూడా ఉంది లోకంలో, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఊరు ఎందుకు మంచిదవుతుంది? నోరు మంచిదవటం చేత. కాబట్టి మనం మాట్లాడేటువంటి విధానమే మనకి శత్రువులను, మిత్రులను తెచ్చిపెడుతుంది. కాళికాంబ హంస కాళికాంబ. ఓ పరమాత్మ స్వరూపమైనటువంటి ఓ కాళికాదేవి, ఓ కాళికామాత. అంబ అంటే అమ్మ అని అర్థం. ఓ కాళికాంబ అంటూ మరి పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారు ఈ యొక్క పద్యాన్ని తెలియజేశారు. ఒక్కసారి దాన్ని మళ్ళీ పాడుకొని దీని భావాన్ని గ్రహిద్దాం. పరుల తిట్టనోరు పాప పంకిలమౌను, పెద్దలను నుతింప శుద్ధియగును. పరుల తిట్టనోరు పాప పంకిలమౌను,
పెద్దలను నుతింప శుద్ధియగును నోటి మంచితనము పాటించు సుజ్ఞాని కాళికాంబా హంస కాళికాంబా కాళికాంబ హంస కాళికాంబా. భావం: ఓ కాళికాంబ, ఇతరులను నిందిస్తూ ఉండే నోటికి పాపం అనే బురద అంటుకుంటుంది. ఇతరులను నిందిస్తూ ఉండే నోటికి పాపం అనే బురద అంటుకుంటుంది. పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది. జ్ఞానవంతుడు ఎక్కడైనా ఎప్పుడైనా మంచి మాటలనే మాట్లాడతాడు. ఇది ఈ పద్యం యొక్క భావం. 5వ పద్యం. సత్యమే యశమునకు మూలము, సత్యమే యశముకు మూలము, సత్యమే భవమోహపాశ సంస్కృతి బాపున్, సత్యమే శీలము నిలుపును, సత్యముతో ఎట్టి వ్రతము చాలదు నగజా. సత్యమే యశముకు మూలము, సత్యమే భవమోహపాశ సంస్కృతి బాపున్, సత్యమే శీలము నిలుపును, సత్యముతో ఎట్టి వ్రతము చాలదు నగజా. నగజ శతకకర్త చుక్కాకోటి వీరభద్రమ్మ. నగజ అనేటువంటి శతకకర్త చుక్కాకోటి వీరభద్రమ్మ. ఈ నగజ అనేటువంటి శతకం నుంచి ఇవ్వబడినటువంటి పద్యాన్ని మరి ఒకసారి మనం గమనిద్దాండి. ఈ పద్యంలో సత్యం గురించి, సత్యము అంటే నిజం చెప్పడం, నిజం చెప్పడం లేదా అబద్ధం ఆడకపోవడం, ఈ సత్యాన్ని గురించి 4 పాదాలలో కూడా సత్యం యొక్క విశిష్టతను దీంట్లో తెలియజేయటం జరిగింది. మరి ఒకసారి గమనిద్దాం. సత్యమే యశముకు మూలము. యశము అంటే కీర్తి, యశము అంటే కీర్తి అని అర్థం. నిజం చెప్పటం అనేటువంటిది, సత్యం అనేటువంటిది యశస్సు లాంటిది, అంటే కీర్తికి మూలమైనటువంటిది. మనిషికి మంచి పేరు ప్రతిష్టలు రావటానికి మూలము సత్యము. సత్యమే యశముకు మూలము, సత్యమే భవమోహపాశ సంస్కృతి బాపున్. భవము అంటే పుట్టుక, మోహపాశ సంస్కృతి బాపున్. ఈ యొక్క సంసారమందలి పుట్టుక వలన వచ్చినటువంటి అజ్ఞానాన్ని తీసివేయటానికి కూడా సత్యమే ఉపయోగపడుతుంది. అంటే సంసారమునందలి పుట్టుక వలన వచ్చినటువంటి అజ్ఞానం అనేటువంటి ఆ పాశములను, అజ్ఞానం అనేటువంటి ఆ అంధకారాన్ని తొలగించడానికి కూడా సత్యమే ఉపయోగపడుతుంది. సత్యమే దానిని నశింపచేస్తుంది. సత్యమే శీలము. శీలము అంటే నడత, శీలము అంటే నడత అని అర్థం. శీలము మన మంచి నడతకు, మన మంచి నడవడికను నిలపడానికి కూడా సత్యమే తోడ్పడుతుంది. సత్యముతో ఎట్టి వ్రతము చాలదు నగజా. అలాంటి సత్యముతో ఎలాంటి వ్రతము కూడా, అంటే ఏ రకమైనటువంటి నోము నోచిన, ఎలాంటి నోము కూడా, వ్రతం అంటే నోము, ఎలాంటి నోము కూడా సత్యానికి సాటి అయినటువంటిది కాదు. నగజ, నగ జ అంటే పుట్టడం, జ అంటే పుట్టడం,
అని అర్థం. పుట్టుక, జన్మించడం, పుట్టడం అని అర్థం. నగము అంటే కొండ లేదా పర్వతం. పర్వతమునందు పుట్టినది. పర్వత పుత్రిక ఎవరు? పార్వతి. కాబట్టి నగజ అంటే అర్థం పార్వతీదేవి, పర్వత శ్రేష్ఠుడైనటువంటి ఆయన కుమార్తె పార్వతీదేవి అని అర్థం నగజ అంటే. ఓ నగజ, ఓ పార్వతీదేవి, సత్యమే యశమునకు మూలము, సత్యమే యశముకు మూలము, సత్యమే భవమోహపాశ సంస్కృతి బాపున్, సత్యమే శీలము నిలుపును, సత్యముతో ఎట్టి వ్రతము చాలదు నగజా. భావం: ఓ నగజ, సత్యం కీర్తికి మూలం. సత్యం కోరికలను, భవబంధాలను నశింపచేస్తుంది. సత్యం శీలాన్ని కాపాడుతుంది. సత్యాన్ని మించిన పూజ లేదు. ఇది ఈ పద్యం యొక్క భావం. 6. హితోక్తి శతకం నుంచి మరి గద్దల శామ్యూల్ రచించినటువంటి హితోక్తి అనేటువంటి శతకం నుంచి ఈ పద్యాన్ని గమనిద్దాం. ఇది విద్యార్థి నేర్చుకోవలసినటువంటి, విద్యార్థికి అవసరమైన లక్షణాలను తెలియజేసేటువంటి పద్యం. గురుభక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద, వినయము నిరంతర సాధన, ధారణా పునశ్చరణము విద్యార్థికి అవసర లక్షణముల్. గురుభక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద, వినయము నిరంతర సాధన, ధారణా పునశ్చరణము విద్యార్థికి అవసర లక్షణముల్. ఈ పద్యంలో విద్యార్థికి అవసరమైనటువంటి లక్షణాలను మనకి తెలియజేస్తున్నాడు గద్దల శామ్యూల్ అనేటువంటి కవి. ఏమని తెలియజేస్తున్నాడు? గురుభక్తియు, గురువులపై భక్తి కలిగి ఉండాలి విద్యార్థి. ఇది మొదటి లక్షణం. గురువులపై భక్తి కలిగి ఉండాలి. విద్యలపై తరగని విశ్వాసం, మనం చదువుకునేటువంటి, మనం అభ్యసించేటువంటి విద్యపై తరగని విశ్వాసం కలిగి ఉండాలి. అంటే తగ్గిపోయినటువంటి విశ్వాసం అనేటువంటి ఆ సంపద అంటే ఐశ్వర్యం. విశ్వాసం అనేటువంటి ఐశ్వర్యం, తరిగిపోయినటువంటి ఐశ్వర్యం కలిగి ఉండాలి. దేని మీద? విద్య మీద. వినయము, అణుకువ. వినయము అంటే అణుకువ అని అర్థం. అణుకువ కలిగి ఉండాలి. ఒక విద్యార్థి ఉండవలసినటువంటి లక్షణాల్లో అణుకువ కలిగి ఉండాలి. నిరంతర సాధన, నిరంతరం అంటే ఎల్లప్పుడూ, సాధన అంటే అభ్యాసం. సాధన అంటే అభ్యాసం అంటే ఎప్పుడు మనం ఇంగ్లీష్లో ప్రాక్టీస్ అంటాం కదా, అభ్యాసం కూసు విద్య అంటారు. ఈ నిరంతరం మనం అభ్యాసం చేస్తూ ఉంటే ఆ పని ఖచ్చితంగా మనకి వస్తుందన్నమాట. కాబట్టి వినయం కలిగి ఉండాలి, నిరంతర సాధన కూడా కలిగి ఉండాలి. అది నిరంతర సాధన అనేటువంటిది చేయాలి. ధారణ అంటే జ్ఞాపకం ఉంచుకోవడం, జ్ఞాపక శక్తి. ధారణాశక్తి అంటే జ్ఞాపక శక్తి. ధారణ పునశ్చరణము, ఇంకొక లక్షణం కూడా చెబుతున్నాడు చూడండి. ధారణ అంటేనేమో జ్ఞాపక శక్తి, పునశ్చరణం అంటేనేమో మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం అన్నమాట. అంటే మనకు గుర్తున్నటువంటి విషయాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడాన్ని పునశ్చరణ అంటాం.
రీకాల్ అని అంటారు ఇంగ్లీష్లో. అంటే మళ్ళీ మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేసుకోవటం. ఈ 6 లక్షణాలు విద్యార్థికి అవసరమైనటువంటి లక్షణాలు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. గురుభక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద. గురుభక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద. వినయము నిరంతర సాధన. ధారణ పునశ్చరణము విద్యార్థికి అవసర లక్షణముల్. విద్యార్థికి అవసరమైనటువంటి లక్షణాలు. గురుభక్తి, గురువు గారి పట్ల భక్తి ఉండాలి. విద్యలపై తరగని విశ్వాస సంపద. తగ్గనటువంటి, చదువుకునేటువంటి విద్య మీద తగ్గిపోనటువంటి విశ్వాసం అనే ఐశ్వర్యం కలిగి ఉండాలి. వినయం కలిగి ఉండాలి. నిరంతరం సాధన చేయాలి. ధారణ, జ్ఞాపక శక్తి ఉండాలి. అలా జ్ఞాపకం పెట్టుకున్నటువంటి విషయాలను పునశ్చరణ చేయాలి. మరలా దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇవి విద్యార్థికి అవసరమైనటువంటి లక్షణాలు. ఇలాంటి లక్షణాలు కలిగి విద్యార్థి చక్కగా విద్యను అభ్యసించినట్లయితే ప్రయోజకుడు అవటం తథ్యము. ఈ పద్యం యొక్క భావాన్ని చూద్దాండి. ఆరో పద్యానికి భావం: గురువుల పట్ల భక్తి, చదువుల పట్ల అపార నమ్మకం, పెద్దల పట్ల వినయం, నిరంతరం కష్టపడే తత్వం, ఏదైనా అంశాన్ని గ్రహించి నిలుపుకోవడం అంటే ధారణ, నేర్చుకున్న అంశాన్ని వల్లెవేసుకోవడం అంటే పునశ్చరణ అనే సుగుణాలు విద్యార్థికి చాలా అవసరమైన గుణాలు. 7వ పద్యం ఆంధ్రపుత్ర శతకంలోనిది. జెండామాన్ ఇస్మాయిల్ అనేటువంటి కవి దీన్ని రచించాడు. జెండామాన్ ఇస్మాయిల్ అనేటువంటి కవి. చాలా మంచి పద్యం, మంచి పోలిక కలిగిన పద్యం. గమనించండి. చూడ అగ్నికాలి సుత్తి దెబ్బల కోర్చి. చూడన్ అగ్నికాలి సుత్తి దెబ్బల కోర్చి. మేలి సొమ్ములగుచు మెరియు పసిడి. బాధలోర్చుకున్న భవిత వర్ధిల్లురా. అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర. చూడన్ అగ్నికాలి సుత్తి దెబ్బల కోర్చి. మేలి సొమ్ములగుచు మెరియు పసిడి. బాధలోర్చుకున్న భవిత వర్ధిల్లురా. అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర. అఖిల అంటే సర్వము లేదా అన్నీ అని అర్థం. అన్నీ లోకమిత్ర, అన్ని లోకాలకు మిత్ర, స్నేహితుడైనటువంటి వాడా. అన్ని లోకాలకు స్నేహితుడు వంటి వాడా, స్నేహితుడైన వాడా. ఆంధ్రపుత్ర, ఓ ఆంధ్ర బిడ్డ లేదా ఓ ఆంధ్ర కుమార, ఓ తెలుగు బిడ్డ అని అర్థం అన్నమాట. చూడ అగ్నిగాలి సుత్తి దెబ్బల కోర్చి. మేలి సొమ్ములగుచు మెరియు పసిడి. పసిడి అంటే బంగారం, మనందరికీ తెలిసినటువంటిదే. పసిడి అంటే బంగారం. బంగారం మొదట అగ్నిలో బాగా కాలుతుంది. అంటే ఒక మట్టి ముద్దగా భూమిలో దొరికినటువంటి ఒక ఖనిజంగా లేదా ఒక ముడి పదార్థంగా దొరకబడినటువంటి బంగారము, దాన్ని అగ్నిలో బాగా కాల్చి దాన్ని సుత్తి దెబ్బలతో, అనేకమైనటువంటి సుత్తి దెబ్బలతో
ఆ కరిగించినటువంటి బంగారాన్ని ఒక ఆకారం తీసుకురావటం కోసం అనేక సుత్తి దెబ్బలను ఓర్చుకుంటుంది. అలా ఓర్చుకున్న తరువాతే మేలి సొమ్ములగుచు మెరియు పసిడి, ఒక అందమైనటువంటి మంచి ఆభరణం, సొమ్ములంటే ఆభరణాలు, మనం ధరించేటువంటి అందమైన ఆభరణాలుగా అది తీర్చిదిద్దబడుతుంది. అప్పుడు ఆ బంగారం ఎంతో విలువైనదిగాను, ప్రకాశవంతమైనదిగాను, మనుషులు ధరించేటువంటిదిగాను కనపడుతూ ఉంటుంది. కాబట్టి బంగారం అంత అందముగా ఆభరణంగా మలచబడి మరి మనం ధరించుకుంటున్నామంటే దానికి ముందు అది అగ్ని చేత కాల్చబడి సుత్తి దెబ్బలను భరిస్తుంది. అలాగనే బాధలోర్చుకున్న భవిత వర్ధిల్లురా, మనం కూడా అనేక బాధలను ఓర్చుకుంటే మన భవిష్యత్తు కూడా వర్ధిల్లుతుంది. అది ఈ పద్యం యొక్క భావం. ఒకసారి మళ్ళా పాడతాను, గమనించండి. చూడ అగ్నికాలి సుత్తి దెబ్బల కోర్చి మేలి సొమ్ములగుచు మెరయు పసిడి, బాధలోర్చుకున్న భవిత వర్ధిల్లురా, అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర. బంగారం అనేటువంటిది ఎప్పుడు దగదగా మెరుస్తూ చక్కగా విలువైన ఆభరణంగా ఉంటుందంటే అది మొదట అగ్ని చేత కాల్చబడి సుత్తి దెబ్బలను ఓర్చుకొని సొమ్ములు ఆభరణాలు అయ్యేంత వరకు అది ఎంతో మరి అనేక ఇబ్బందులకు గురి చేయబడుతుంది. అప్పుడు దానికి మెరిసేటువంటి ఆ పసిడికి విలువ ఏ విధంగా అయితే వస్తుందో అలాగనే మనుషులు కూడా తమకొచ్చేటువంటి బాధలను ఓర్చుకొని ఆ బాధల నుంచి మనిషి ఉన్నత స్థాయికి వెళ్ళగలిగితే అప్పుడు తన భవిష్యత్తు వర్ధిల్లుతుంది. ఈ పద్యాన్ని యొక్క భావాన్ని చూద్దాం. ఓ ఆంధ్రపుత్రుడా, బంగారం అగ్నిలో కాలి సుత్తి దెబ్బలకు ఓర్చుకొని విలువైన ఆభరణంగా తయారవుతుంది. అదేవిధంగా బాధలను తట్టుకొని మనుగడ సాగిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇది దీని యొక్క భావం.